ఓం గంగాధపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ శ్రీమాత్రే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ 18 సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది. కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహదోష నివారణ అంతా కూడా ఈ యొక్క కంటెంట్లో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ చెప్పే విషయం అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ 18 తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది. 19వ తారీఖు ప్రధానంగా చూసుకుంటే 18, 19 తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది. ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాదిత్య యోగంలో మార్పు జరుగుతుంది. నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి కారణమవుతారు. ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ ఒక కేంద్ర స్థానంలో కనుక ఉంటే కనుక ప్రధానంగా ఉచ్చ స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక ఉచ్చ స్థానంలో ఉంటే కనుక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే కనుక గవర్నమెంట్ జాబ్స్ రావడం, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం, గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవులు లభించడం, మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం, మంత్రి అయ్యే యోగం రావడం, మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే కనుక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారో సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమ అర్కాయ నమ మిత్రాయ నమ బాణవే నమ పూషాయ నమ మార్తాండాయ నమ ప్రచండ తేజయ నమ ఆరోగ్యకర్తయ నమ సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమ నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం, సూర్య భగవానుడు అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం, మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం, మరియు సపోటాలు అనేది ఉంటాయి. సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వంకి దానం చేస్తూ ఉంటారో సపోటాలు అనేది ఈ యొక్క సూర్య భగవానుడికి ప్రీతికరంగా ఉంటాయి. కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పాయసాన్నంతా కూడా మెత్తగా చేసి సూర్య భగవానుడు నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవు పాలు చేసేసిన పరమాన్నాన్ని అంతా కూడా గోధుమ నూకతో చేసిన పరమాన్నం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా సౌర అష్టాక్షరి మంత్రంతో యజ్ఞాధికృతులు పాటించడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయై నమః మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వరి యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది. ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం, ఈ యొక్క ధనదాదేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అదృష్ట యోగము విశేషమైన విపరీత రాజయోగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా 18, 19 తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులకి ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం, ప్రధానమైన 2 గ్రహాలంతా కూడా రవి భగవానుడు నీచ స్థానంలో సంచారం చేయడం, ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యారాశిలో ప్రవేశం చేసి కన్యారాశిలో కూడా నీచ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి, ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి, ఆర్థికంగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం. శ్రీమాత్రి నమః. మేషరాశి జాతకులకి ప్రధానంగా అక్టోబర్ నెల మాసంలో ఆశ్వీజ మాసం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అక్టోబర్ 18 తారీఖులో రవి మార్పు అనేది జరుగుతుంది. కన్యారాశి నుంచి తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు. రవి భగవానుడు అంతా కూడా ఈ యొక్క
రవి మంగళ యోగము బుధాది యోగంలో మార్పు జరుగుతుంది, నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా రవి మార్పు అనేది విశేష యోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే అదృష్ట యోగంగా సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కాలభైరవ స్వామి అష్టకాన్ని చదువుకోవడం కానీ, సింధూర అభిషేకాది కార్యక్రమాలు, ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అంతా కూడా తమలపాకు పూజ విశేషంగా కదిరి అంటే ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా ఎవరైతే గనక అరటి పండ్లంతా కూడా కదిరి ఫలం అని చెప్పేసి అంటారు. అరటి పండ్లనంతా కూడా ఆంజనేయ స్వామికి విశేషంగా నివేదన చేయడం, ప్రధానంగా చక్కెరకేళి అనే అరటి పండ్లంతా కూడా నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే దేవాలయంలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుందో ప్రధానంగా మీరంతా కూడా ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం కానీ ఉన్న దగ్గర మీరంతా కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రధానంగా మంగళవారము, గురువారం, శనివారం, ఆదివారం రోజుల్లో విశేషంగా క్రమం తప్పకుండా ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రధానంగా చూసుకుంటే 41 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పూర్వజన్మ కృతం పాపం వ్యాధిపోయిన పీడిత అని చెప్పేసి అంటుంది వేదమంతా కూడా. జ్యోతిష పరిభాషలంతా కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా దృష్టి పడితేనే కర్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మని అనుభవించే విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావాన్ని అంతా కూడా చూపిస్తున్నారు. కావున మీకు ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది, ప్రారంభ దశలోనే ఉంది. ఇంకా కూడా ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా ఇక్కడ ప్రారంభ దశలో ఉండడం వల్ల స్వల్ప దోషంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేయడం, మీరంతా కూడా బ్రాహ్మణుడికి ప్రధానంగా చూసుకుంటే స్వయంపాక దానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి కూష్మాండ దానాన్ని దానం చేసుకోవాలి. ప్రధానంగా తెల్ల గుమ్మడికాయని, బూడిద గుమ్మడికాయనంతా కూడా దానం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, ఖగాయ నమః, పూషాయ నమః, ప్రచండ తేజసే నమః, ఆరోగ్యకర్తే నమః, సర్వలోక పితామహాయ నమః, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమః. ఇటువంటి నామాలంతా కూడా ప్రతినిత్యం కూడా చదవడం వల్ల, సూర్య నమస్కారాన్ని ఆచరించడం వల్ల ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి యొక్క సంపూర్ణమైన పరిపూర్ణ అనుగ్రహం లభించి శరీరమైన ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి, సంపూర్ణ ఆరోగ్యంతో పాటు శరీర దృఢత్వము, బలం పెరగడానికి, మానసికమైన ఉత్సాహం పెరగడానికి, మానసికంగా బలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు మీరు తలపెట్టిన కార్యం అంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క భూమిని ఏమైనా అమ్మాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ సమయంలో కనుక అమ్మకం చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం ప్రధానంగా విశేషంగా పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం విశేషమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. వృక్ష శాస్త్రంలో భాగంగా వీరంతా కూడా ఈ యొక్క మామిడి చెట్టునంతా కూడా అమ్మవారి దేవాలయంలో నాటడం కానీ, అరటి పిలకనంతా కూడా నాటడం కానీ దేవాలయ ప్రాంగణంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, సవిత్ర సూర్య నారాయణ స్వామిని నమో నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అంతా కూడా సంపూర్ణ అనుగ్రహం లభించి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా జపాలు, హోమాలు ఆచరించడం, సౌర అష్టాక్షరి మంత్రంతో మీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రై నమః, శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రి నమః. అక్టోబర్ నెలలో గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది? అక్టోబర్ నెలలో ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క గోచార సంచారం మేరకి విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారం ఆచరించాలి? విశేషంగా మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణార్థం మమ్మల్ని సంప్రదించండి. జ్యోతిష్ సిద్ధాంతాన్ని సంప్రదించడం వల్ల మా యొక్క పీఠంలో మీకంతా కూడా దేవాలయంలో మీ యొక్క గోత్రనామాలతోటి విశేషమైన హోమాది కార్యక్రమాలు, చండీ హోమాది కార్యక్రమాలు, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా వటుక భైరవ హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ హోమాది కార్యక్రమాలు,
వారాహిదేవి శాంతి హోమాది కార్యక్రమాలు, మరియు చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికరతులు, కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది. మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధించడానికి జన్మ జాతకంలో దోషాలు పరిష్కారం చేసుకుంటేనే మీ జాతకంలో ఉండే అదృష్ట యోగం సిద్ధిస్తుంది. జన్మ జాతకమే ప్రధానమే జాతకంగా ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక జన్మ జాతకంలో దోషాలు పరిష్కారం చేసుకుంటారో ప్రతినిత్యం కూడా అదృష్ట యోగం కలిగి వస్తుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉన్నాయంటే, మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది, కన్యారాశిలో ప్రవేశం చేసిన శుక్రభగవానుడు నీచ స్థానంలో సంచారం జరుగుతుంది, మరియు పరస్పర వీక్షణ అనేది ఉంది. శుక్రుడు శని పరస్పర వీక్షణ జరుగుతుంది, సమసప్తక వీక్షణ జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే రవి భగవానుడు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం, మరి తులారాశిలో బుధ యోగంలో ప్రవేశం చేయడం, రవిమంగళ యోగంలో ప్రవేశం చేయడం జరుగుతుంది, నీచస్థానంలో సంచారం జరుగుతుంది. రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం, కేతు అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహు కేతు అంతా కూడా ఈ రకంగా యువకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాహు కేతు అంతా కూడా సమసప్తక వీక్షణ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా రాహుకేతువులకు ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. జన్మ జాతకంలో ఎవరి జాతకంలో కనుక రాహుకేతులు బాలేదు, ప్రధానంగా శుక్రుడు బాలేదు, ప్రధానంగా బృహస్పతి బాలేదు, వాళ్ళ జాతకరీత్యా ఖచ్చితంగా మీరంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో మీకుండే అదృష్ట యోగం సిద్ధించడానికి మేము చెప్పే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య భగవాన్ నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా సౌర అష్టాక్షరి మంత్రంతో జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. అక్టోబర్ 18, 19 తారీఖులో బృహస్పతి గ్రహం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. అతిచారంలో భాగంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా 2026 మే జూన్ వరకు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి, విపరీతమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. దేవతలకి గురువుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి మార్పు అంతా కూడా అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగం కలిసి వస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, కమలాత్మిక దేవి కవచాన్ని పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది. మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని పరిష్కారం చేసుకోవాలి అనుకుంటే కనుక, జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి దాని పరిష్కారం అంతా కూడా ఆచరించాలనుకుంటే కనుక మా యొక్క ఫోన్ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైం అంతా కూడా మీరు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. తద్వారా మీరంతా కూడా మీ యొక్క జాతకాన్ని అంతా విశ్లేషణ చేయడానికి మీకు అపాయింట్మెంట్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు జాతకం అంతా కూడా దాదాపుగా 40 నిమిషాల పాటు విశ్లేషణ చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఆన్ కాల్లో అంతా కూడా, ఫోన్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. వాట్సాప్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. తద్వారా మీరంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం కోసం మీరంతా కూడా మీ చెప్పే పరిష్కారాలు ఆచరించండి. ప్రతినిత్యం కూడా అమ్మవారి నామస్మరణ ఆచరించండి. అక్కడమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.